సాక్షిగా పచ్చి అబద్ధాలు మాట్లాడడం జరిగింది. గత కొన్ని నెలలుగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ డిఎస్సిలో జరిగిన అక్రమాల మీద సిబిఐ ఎంక్వైరీ అడుగుతూ ఉన్నాం. అలాగే దానికి నైతిక బాధ్యత వహించి మంత్రిగా ఉన్న విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ గారు రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉంటే సిబిఐ ఎంక్వైరీకి ప్రపోజ్ చేయకుండా ఇప్పుడు పచ్చి అబద్ధాలు చెప్తూ ఉన్నారు. ఎంత దారుణం అంటే లోకేష్ గారు చెప్పారు, జగనన్న అంట 2019 నుంచి 24 మధ్య ఒక్క టీచర్ రిక్రూట్మెంట్ కూడా చేయలేదు అనేసి. ఎస్ఎంబీ సాక్షిగా ఇంత పచ్చి అబద్ధాలు ఎలా చెప్పగలుగుతున్నారని నేను అడుగుతున్నాను. ఎందుకంటే గతంలో మీరు వదిలేసిన టీచర్ ఉద్యోగాలు ఎన్నో జగనన్న భర్తీ చేయడం జరిగింది. 1998 డిఎస్సికి సంబంధించిన 4000 పోస్టులు ఇవ్వడమే కాకుండా 2002 డిఎస్సికి సంబంధించిన 2200 పోస్టులు కూడా జగనన్నే భర్తీ చేయడం జరిగింది. అలాగే 2018లో మీరు డిఎస్సి పెట్టి ఉద్యోగాలు ఇవ్వకుండా వెళ్ళిపోయారు. 8000 పోస్టులు కూడా జగనన్న ముఖ్యమంత్రి అయ్యాకే భర్తీ చేయడం జరిగింది. అలాగే స్పెషల్ డిఎస్సి ద్వారా 1500 పోస్టులు భర్తీ చేయడం జరిగింది. అలాగే 2024లో డిఎస్సికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది 6100 పోస్టులకి. అవి మీరు క్యాన్సిల్ చేసి కదా ఈ మెగా డిఎస్సి అంటూ ఒక దగా డిఎస్సిని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రకారం తీసుకుంటే జగనన్న మీకంటే ఎక్కువ పోస్టులు ఇవ్వడం జరిగింది టీచర్ ఉద్యోగాలు అనేది లోకేష్ గారు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే దేశ చరిత్రలో కానీ రాష్ట్ర చరిత్రలో కానీ ఏ ముఖ్యమంత్రి ఇవ్వనట్టుగా 135,000 సచివాలయ ఉద్యోగాలు ఒకేసారి రిక్రూట్ చేయడం జరిగింది జగనన్న. అది ఆల్ టైమ్ రికార్డు. మీరా మా జగనన్న కోసం మాట్లాడతారా అనేసి నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే ఈ డిఎస్సి గురించి ఎంత దారుణంగా చెప్తూ ఉన్నారంటే స్పోర్ట్స్ కోటాలో పివి సింధు గారికి ఏమో ఎగ్జామ్ రాయకుండా ఇచ్చాము కాబట్టి ఈ డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో మేము ఇచ్చాము అని చెప్తూ ఉన్నారు. ఆవిడ నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడి మెడల్స్ తెచ్చుకున్నారు. ఆవిడతోని పార్టిసిపెంట్ సర్టిఫికేట్స్ తెచ్చుకొని ఉద్యోగాలు కొందరికి ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఎలా కంపేర్ చేస్తారు? అది న్యాయమా? పోనీ సరే, అలా ఇవ్వడం కోసం వీళ్ళు జీవో నంబర్ 47 జీవో నంబర్ 4 తీసుకురావడం జరిగింది. ఆ రిక్రూట్మెంట్ కరెక్టే అయితే మరి ఎందుకు ఆ జీవోని మళ్ళీ మార్చేసి ఈ డిఎస్సి రిక్రూట్మెంట్ అయిపోయాక జీవో నెంబర్ 56ని తీసుకురావడం జరిగింది? అంటే అది తప్పు అని మీరు అంగీకరించినట్టుగా కదా. అలాగే తీసుకుంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగం నవీన్ విషయంలో ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు? అసలు పేపర్ లీకేజ్ జరగలేదు, అతనికి ఉద్యోగం ఎందుకు ఇవ్వట్లేదని మేము అడుగుతుంటే దానికేమో అతని ఎన్ఓసి తెచ్చుకోలేదు అనేసి. అసలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఎన్ఓసి అవసరం లేదని ప్రభుత్వమే చెప్తూ ఉంది కదా. మరి ఎలా ఆ కారణంతో మీరు అతనికి ఉద్యోగం ఇవ్వడం మానేస్తారు? ఎలా పక్కన పెడతారు? ఎందుకంటే అక్కడ పేపర్ లీకేజ్ జరిగింది కాబట్టి. కోర్టులో ఇదే ప్రభుత్వం చెప్తుంది, ఈ కారణంతో కాదు, అతనేమో అటెండ్ కాలేదు కౌన్సిలింగ్కి, ఆ కారణంతో అతన్ని పక్కన పెట్టామని కోర్టులో చెప్తారు. అలాగే పాన శశిధర్ గారు విద్యాశాఖ సెక్రటరీ గారు చెప్తారు ఎన్ఓసి అంశంతో అతన్ని పక్కన పెట్టలేదు అని చెప్తారు. అంటే మీకు, మీ అధికారులకి, మీ ప్రభుత్వానికి సమన్వయం లేదు. ఈ విషయంలో ఇంత పచ్చి అబద్ధాలు చెప్తూ ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తూ ఉన్నారంటే అందులో ఖచ్చితంగా పేపర్ లీకేజ్ జరిగింది, తప్పు జరిగింది కాబట్టి ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తూ ఉండే పరిస్థితి స్పష్టంగా అర్థమవుతుంది. మరి మా కౌన్సిల్లో ఎందుకు మీరు చర్చ పెట్టట్లేదు? అసెంబ్లీలో అయితే ఎవరూ లేరు, అక్కడ ప్రతిపక్షం లేదు కాబట్టి మీకు నచ్చిన అబద్ధాలు చెప్పేయొచ్చు, నమ్మేస్తారు ప్రజలు అనుకుని మీరు అక్కడ ఈరోజు మాట్లాడారు, నోట్ ఇవ్వడం జరిగింది. మరి కౌన్సిల్లో కావాలి, చర్చ కావాలి అని మేము ఉదయం నుంచి కూడా అడుగుతూ ఉన్నాము. ఎందుకు మీరు కౌన్సిల్లో పెట్టకుండా పారిపోతూ ఉన్నారు? చివరి రోజు పెడతారంట, ఆ రోజు పెడతారో పెట్టరో. కాబట్టి కౌన్సిల్లో చర్చ కావాలి. దీనికి సంబంధించిన ప్రూఫ్స్ అన్ని, అక్రమాలకు సంబంధించిన ప్రూఫ్స్ అన్ని కూడా ఆల్రెడీ మా జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకులు అందరూ కలిసి ప్రజల ముందు పెట్టడం జరిగింది, ప్రభుత్వం ముందు కూడా పెట్టడం జరిగింది. కౌన్సిల్లో కనుక చర్చకి మీరు అవకాశం ఇస్తే అక్కడ కూడా అన్ని ప్రూఫ్స్ కూడా మేము కౌన్సిల్లో చైర్మన్ గారి ముందు పెట్టడం జరుగుతుంది. దీనికి సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత మీకు ఉందని తెలియజేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఈ సిబిఐ ఎంక్వైరీ జరిగేంత వరకు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున పోరాటం చేస్తుంది. అభ్యర్థులు రోడ్డెక్కి, అన్యాయం గురైన అభ్యర్థులు రోడ్డెక్కి మొరపెట్టుకున్నారు ఇక్కడ అక్రమాలు జరిగాయి అని చెప్పి. వాళ్ళు డైరెక్ట్గా జగనన్న దగ్గరికి వచ్చి, ప్రతిపక్ష నేత జగనన్న దగ్గరికి వచ్చి టీవీల ముందు కూడా చెప్పారు వాళ్ళకి అన్యాయం జరిగింది అని చెప్పేసి. ఎందుకంటే ఎంత ఘోరం అంటే స్పోర్ట్స్ క్రైటీరియాలో మెడల్స్ వచ్చిన వాళ్ళంట, గోల్డ్ మెడల్స్ అలాంటి మెడల్స్ వచ్చిన వాళ్ళంట పక్కన పెట్టేసి జస్ట్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్, పార్టిసిపేట్ చేసే సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకంటే ఎలా ఉద్యోగాలు ఇచ్చేస్తారు? మినిమం అది కూడా ఫేక్ సర్టిఫికేట్స్. ఎంత దారుణం! ఎవరికైనా చిన్న పిల్లల్ని అడిగినా తెలుస్తుంది ఎక్కడేమో ఖచ్చితంగా అక్రమాలు జరిగాయని. అలాగే ఆడియో విజువల్స్ కూడా బయటకు రావడం జరిగింది. దానికి కూడా వీళ్ళు కవర్ చేస్తూ ప్రజలు మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దీనికి నైతిక బాధ్యత వహించి లోకేష్ గారు రాజీనామా చేయాలి. ఆ రోజు ఎలా అయితే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు నైతిక బాధ్యత వహించి నీట్ ఎగ్జామ్లో అక్రమాలకు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశారు, అలాగే ఇక్కడ నైతిక బాధ్యత వహించి ఇతను రాజీనామా చేయాలి. అలాగే సిబిఐ ఎంక్వైరీ, వీళ్ళు కేంద్రంతో ఎలియన్స్లో ఉన్నారు. సిబిఐ ఎంక్వైరీ కోరడం పెద్ద కష్టమైన పని కాదు కాబట్టి సిబిఐ ఎంక్వైరీ కావాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. గతంలో మనం చూసాం, మహానేత రాజశేఖర రెడ్డి గారు అతను ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు తన కుమారుడు
కుమారుడి మీద ఏవో ఆరోపణలు ప్రతిపక్షాలు చేస్తే వాటిని అతను వెంటనే సిబిఐ ఎంక్వైరీ 24 గంటల్లో వేశారు. అలాగే వైఎస్ఆర్ గారు ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు జగన్ మీద మళ్ళీ ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఆరోపణలు చేయడం జరిగింది. దానికి కూడా కావాలంటే మీరు సిబిఐ ఎంక్వైరీ వేసుకోండి అని ధైర్యంగా చెప్పారు. అది దమ్మున్న నాయకుడి లక్షణం. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు తన కొడుకు మీద ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ధైర్యంగా సిబిఐ ఎంక్వైరీ వేయట్లేదు? ఎందుకు వేయట్లేదంటే ఒకటే, వాళ్ళు తప్పు చేశారు, ప్రభుత్వం తప్పు చేసింది, ప్రభుత్వ పెద్దలు తప్పు చేశారు కాబట్టి సిబిఐ ఎంక్వైరీ చేస్తే తప్పు దొరికిపోతుంది కాబట్టి ఈ విధంగా సిబిఐ ఎంక్వైరీ అయితే అడిగితే పారిపోతూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఎప్పటికీ మేము అడుగుతున్నాం, ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ వేయాలి. అంతవరకు మేము అభ్యర్థుల తరపున పోరాటం చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై జగనన్న.